శాస్త్రం చెబుతోంది, స్త్రీ మెదడులో ఎడమ మరియు కుడి భాగాల మధ్య బలమైన సంబంధాలు, డీప్ న్యూరల్ కనెక్షన్స్ ఉంటాయి. అందుకే ఆమె మాటల్లో భావం, ఇమోషన్, సంబంధం, కనెక్షన్, వివరణ, డీటెయిల్ ఎక్కువగా కనిపిస్తాయి. ఆమె మొదట అర్థం చేసుకోవడానికి, అనుభూతి పంచుకోవడానికి ప్రయత్నిస్తుంది. పరిష్కారం అడిగే ముందు వినడమే ఆమె స్వభావం. ఇది కొత్తగా శాస్త్రం కనుగొన్న విషయం కాదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇదే సత్యాన్ని 1400 ఏళ్ల క్రితం సరళమైన మాటల్లో చెప్పారు. మహిళలతో మంచి ప్రవర్తన చెయ్యండి, ఎందుకంటే మహిళ పక్కటముక రిబ్బి నుండి సృష్టించబడింది. ఆ పక్కెముకలో అత్యంత వంకర భాగం పైభాగం. మీరు దానిని బలవంతంగా నిటారుగా చెయ్యాలనుకుంటే అది విరిగిపోతుంది. కాని దానిని యథాతథంగా వదిలేస్తే అది వంకరగానే ఉంటుంది. కాబట్టి మహిళలతో మంచిగా, సున్నితంగా ప్రవర్తించండి. సహీహ్ బుఖారీ 3331. ఇది బలహీనత కాదు, ఇది అల్లాహిచ్చిన జ్ఞానం మరియు దయ యొక్క సూచన. శాస్త్రం కూడా నేడు ఈ విషయాన్ని అంగీకరిస్తోంది. కాని గుర్తుంచుకోండి, ఖురాన్ శాస్త్రానికంటే ఉన్నతమైనది, మరియు నిజమైన విశ్వాసి తన నమ్మకాన్ని ఖురాన్ మరియు హదీత్ మీద ఉంచుతాడు. అయితే ఒక ముఖ్యమైన విషయం, సామాజిక పరిమితులు మరియు రక్షణ కూడా విశ్వాసంలోని భాగమే. మహ్రం, రక్త సంబంధులు మరియు గైర్మహ్రం, వేరొక లింగం మధ్య తేడాను గౌరవించాలి.